తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సోము వీర్రాజును చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారా? బీజేపీలో ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా? పూర్తిగా తొక్కేయాలని కోరుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ స్థానాల్లో కానీ అసెంబ్లీ సీట్లలో కానీ సోము వీర్రాజుకు చోటు లేకుండా పోయింది. ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆది నుంచి టీడీపీ చంద్రబాబు విషయంలో సోము వీర్రాజు వ్యతిరేక భావనతోనే ఉండేవారు. పొత్తు విషయంలో అడ్డంకిగా నిలిచారు. జగన్కు మించి చంద్రబాబుపై ఆరోపణలు చేయటంలో ముందంజలో ఉండేవారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు అదును చూసి దెబ్బ కొట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా మారారు. గత ఓటమికి నైతిక బాధ్యత. ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సోము వీర్రాజు నియమితులయ్యారు. అదే సమయంలో ఓటమి నుంచి తేరుకున్న చంద్రబాబు బీజేపీ స్నేహం కోసం ప్రయత్నించారు. తన వద్ద ఉన్న 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో బీజేపీలో ప్రో వైసీపీ, ప్రో టీడీపీ అన్న విధంగా నాయకులు మారిపోయారు. జగన్ కంటే చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు చేయడంతో ఆయన జగన్ మనిషిగా ముద్రపడ్డారు. బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ చేయని ప్రయత్నం లేదు. కానీ బీజేపీ టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని సోము వీర్రాజు స్పష్టంగా చెప్పేవారు. అసలు పొత్తు ఆలోచన లేదని కూడా తేల్చి చెప్పేవారు. అయితే జనసేనతో లేదా పోరాటంతోనే బీజేపీ ఏపీలో బలపడుతుందని చెప్పుకోవచ్చు. అధిష్టానానికి కూడా ఒంటరి టీడీపీ చర్యలను నివేదించేవారు. దీంతో సోము వీర్రాజు అధ్యక్ష పదవిలో ఉండగా పొత్తులు అసాధ్యమని కామెంట్స్ వినిపించాయి. అందుకే ఆయనను తప్పించాలని టీడీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. దీంతో సోము వీర్రాజును తప్పించి బీజేపీ హైకమాండ్ పురంధేశ్వరిని నియమించింది. అప్పటి నుంచి బీజేపీలో పరిణామాలు చంద్రబాబుకు అనుకూలంగా మారాయి. పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది. తనకు నచ్చిన వారికి చంద్రబాబు టికెట్లు ఇప్పించారు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలను చంద్రబాబు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా సోము వీర్రాజుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. బీజేపీలో సోము వీర్రాజుది సుదీర్ఘ నేపథ్యం. 1980లో బీజేపీ యువ మోర్చాలో సోము వీర్రాజు పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరియర్ను కలిగి ఉంది. అంచెలంచెలుగా ఎదిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఈసారి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి సోము వీర్రాజు భావించారు. కానీ ఆ సీటును పురంధేశ్వరి తన్నుకుపోయారు. రాజమండ్రి అర్బన్ కానీ రూరల్ అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ ఆ 2 సీట్లు కూడా టీడీపీ వదులుకోలేదు. అయితే సోము వీర్రాజుకు ఆనపర్తి ఆఫర్ చేశారు. కానీ అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించిన వీర్రాజు ముందుకు రాలేదని, మొత్తానికైతే తనకు అడ్డంకిగా నిలిచిన సోము వీర్రాజును చంద్రబాబు తొక్కిపెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.